బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ గాంధీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రామకుప్పం పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేసి గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో హాజరుపరిచారు. కర్ణాటక రాష్ట్రం రాజుపేట రోడ్డు నుంచి రామకుప్పం వైపుకు కర్ణాటక మద్యం తీసుకెళ్లే వారినే కానిస్టేబుల్ ముఠా టార్గెట్ చేసేది. ఇప్పటికే 2-3 ద్విచక్ర వాహనాలను ఈ ముఠా దొంగలించింది. ఇటీవల రామకుప్పం మండలం మిట్టపల్లి దగ్గర ఓ వాహనదారుని బెదిరించి వాహనాన్ని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్ గాంధీతో పాటు అతని అనుచరులు సోమశేఖర్, గోపిని కూడా రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఏఆర్ కానిస్టేబుల్ గాంధీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోనే రామకుప్పం మండల పిఎస్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గాంధీ అనే ఏఆర్ కానిస్టేబుల్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఏదైతే కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తారో వారిని టార్గెట్ చేసుకుని వారితో డబ్బులు లాగడమే కాకుండా ముఖ్యంగా వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటూ వాటిని బయట అమ్మివేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా అతను 5-6 సార్లు ఈ విధంగా అక్రమ మద్యాన్ని పట్టుకోవడానికి వెళ్తూ తాను పోలీసులను చెప్తూ తన స్నేహితులను హోంగార్డులుగా చూపిస్తూ ఈ విధంగా దందాకు పాల్పడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారి దగ్గర డబ్బులు అటువైపు నుంచి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కర్ణాటక సరిహద్దులో ఉండడం వల్ల అటువైపు నుంచి మద్యం పెద్ద ఎత్తున అక్రమంగా సరఫరా అవుతుంది. ఈ విధంగా వారిని టార్గెట్ చేసుకుంటూ మద్యం తీసుకొచ్చే వారి వాహనాలను తస్కరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం మీద అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గాంధీ విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతన్ని విచారించి అతనితో పాటు అతని ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకుని ఈ రోజు రిమాండ్ కి పంపించారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.